హలో అండి, నమస్తే. ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఆగండి అండి, నేనైతే ఎక్కడికి వెళ్తానో నాతో పాటు మీరు కూడా చూడాలనిపిస్తే రండి, నాతో పాటు మీరు కూడా చూద్దరు. కానీ అయితే మార్నింగ్ అయితే 7కి అయితే లేసాను. 7 నుంచే స్టార్ట్ చేసాను వెళ్ళడానికి. అయితే ఇక్కడికి వెళ్తాడికి హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది. 7:30కి అయితే వెళ్ళాను ఇక్కడ ప్లేస్కి. అయితే వచ్చేసేయండి నాతో గా నేను ఎక్కడికి వెళ్ళాను, దేనికోసం వెళ్ళాను ఏంటని సూచిస్తారు. కానీ ఓకేనా. అయితే ఇక్కడ వచ్చేసి ఫ్రెష్గా అయితే చేపలు అయితే దొరుకుతాయి. అప్పుడే చెరువులో నుంచి తెచ్చి అలాగైతే కట్ చేసి అయితే ఇస్తారు. తక్కువ రేట్ కూడా ఉంటాయంట. ఇక్కడ చాలామంది చూడండి ఎంతమంది ఉన్నారు, చాలామంది వస్తున్నారు చూడండి. ఇక్కడ కట్ చేసిన తర్వాత 20 రూపాయలు తీసుకుంటారు కిలోకి. అయితే కట్ చేసిన వాళ్ళు వీడియో మొత్తం చూసేయండి.
వస్తే కిలో కావాలి ఏదైనా 6 గంటలకు వచ్చి వచ్చినాము రేటుకి వచ్చితే ఇప్పుడే పట్టుకుని వచ్చారు చూడండి. ఇవైతే ఇప్పుడు ఎలాగా అంటే జస్ట్ 2 నిమిషాలు అయింది. ఇలాగ నేను వెనక్కి తీసి వీడియో తీసానంట. చూసి ఇక్కడ వచ్చేసి కట్ చేస్తున్నారు కదా, వాళ్ళు కిలోకి అయితే 20 రూపీస్ అయితే తీసుకుంటారు. ఇప్పుడు వచ్చేసేయండి అది సెరవు అయితే చూపిస్తాను. ఇది ఒక పార్క్ లాగా ఉన్నదంట. చుట్టూరు మనము వాకింగ్ కానీ రన్నింగ్ కూడా చేసుకోవచ్చు. ఇటు సైడ్ రోడ్డు ఉంటుంది. ఇదేటండి వాటర్ అయితే చూడండి ఎంత మంచి నాకు చూడగానే భయం వేస్తుంది అనమాట. చాలా పెద్దది. దాంట్లోనూ ఇదొకటి ఈ పడవలు ఉన్నాయి కదా, ఈ పడవల మీద వెళ్ళి పట్టుకొని వచ్చి అమ్ముతారు. అదేనండి తీసుకొస్తారు. తీసుకొని వచ్చి ఇక్కడ ఒకటి అయితే అమ్ముతారు. తీసుకొని అప్పుడే నేను జస్ట్ ఇటు సైడ్ ఉన్నాను, వచ్చేసారు. నాకు ఫస్ట్ తెలుసుంటే నేను వాళ్ళు ఎలా తెచ్చారో ఏంటని అది కూడా నేను వీడియో తీసుకుంటాను. తర్వాత చూసాను అక్కడే పెడతారు, అలాగా దాని మీదకి వెళ్ళి తీసుకుని వస్తారు అని చెప్పారు. వాళ్ళతో వేసి దాని మీద తీసుకొస్తారని చెప్పారు. సరేలే అని నెక్స్ట్ అయితే ట్రై చేస్తాను. కానీ మా కాడి నుంచి అయితే చాలా దూరం వెళ్ళడానికి దీని మీద అయితే తీసుకొస్తారండి. ఇప్పుడైతే నేను చేపలు కొనుక్కొని ఇంటికైతే వచ్చేసాను. 2 కిలోలు అయితే తీసుకున్నామండి. 270 ఇలా పడ్డది 2 కిలోలు తీసుకున్నాము. సరేలా తక్కువ రేటు కదా, మళ్ళీ ఎప్పుడు దొరుకుతాయి అని 2 కిలోలు అయితే తీసుకున్నాము. ఇప్పుడైతే మంచిగా అయితే క్లీన్ చేసుకొని తలకాయలు తోకలు అన్నీ అయితే ఒక సైడ్కి అయితే పెట్టుకున్నాను. మంచి ముక్కలలో ఒక సైడ్ పెట్టుకొని ఇవైతే ఫ్రై చేయడానికి అయితే పెట్టేసుకున్నాను. ఇవి వచ్చేసి వండడానికి చారు పెట్టడానికి. ఇప్పుడైతే అదేనండి కడాయి అయితే పెట్టేసి దాంట్లో ఆయిల్ అయితే వేస్తున్నాను. నేను సరిసాలు ఆయిల్ అయితే వాడతాను. చికెన్కి కానీ చేపలకు కూడా నేను ఈ ఆయిలే వాడతాను. ఎందుకంటే నీసు వాసన రాదు, బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి ఈ కళాయి వచ్చేసి ఫ్రై చేయడానికి, దీంట్లోనైతే సారు పెట్టడానికి అండి. ఇప్పుడు దీంట్లోనైతే మసాలా, కారము, పసుపు అన్నీ వేసేసి కలిపేసి ఒక సైడ్కి అయితే పెట్టుకోవాలి. అది కూడా పెట్టుకున్నాను మంచిగా కలిపేసి ఫ్రై చేయడానికి. ఈ 2 అయితే కలిపేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఇవ్వండి. ఇప్పుడు వచ్చేసి తాలింపు అయితే పెట్టేసేయాలి. దీంట్లో తాలింపులో ఏమేమి వేసానంటే ఆనియన్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, ఆము, రాయ అన్నీ వేసి తాలింపు అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే చింతపండు అయితే వాటర్ ఉంటుంది కదా అదైతే వేసుకోవాలి. మనం ఎంత సారు పెట్టుకుంటామో అంత అయితే వేసుకోవాలి. దానికి తగ్గట్టు కొంచెం పులుపు ఉంటే చాలా బాగుంటుంది. ఇవండి ఫ్రై అయితే చేస్తాను. ఈ చేపలు అయితే ఫ్రై చేసి పక్కన అయితే పెట్టాను. మనము చింతపండు వేసుకున్న తర్వాత అయితే ఇలాగైతే ఒక్క పొంగొచ్చిన వరకు అయితే వెయిట్ చేయాలి. అప్పుడు చేపలు వేసుకోవాలి. మనము కారము, పసుపు అంతా పట్టించిన చేపలు ఉంటాయి కదా అవైతే వేసుకోవాలి. మసాలా అంటే నేను ఎక్కువ వేయనండి, నార్మల్గా వండుతాను. అయినా చాలా బాగుంటుంది. అదరక లసన్ కూడా వేస్తాను, ఫస్ట్ తాలింపులోనే వేస్తాను. అప్పుడైతే మిస్ అయిందంట వీడియో అవన్నీ వేసేటప్పుడు కొంచెము. ఇప్పుడైతే మనకి సారు అయితే సరిపోతుంది, ఒక 2 డేస్కి అయితే సరిపోతుంది. అంత సారు అయితే పెట్టేస్తాను. మళ్ళీ రాదు కదండి చేపల సారు, అందుకోసమే ఒకేసారి పెట్టేస్తాను. దీంట్లోనే చేపల మసాలా అయితే కొంచెం వేస్తాను. లాస్ట్లోనైతే గరం మసాలాని ఫస్టే కలిపిస్తాను. లాస్ట్లో కొంచెం ఫిష్ మసాలా వేసి కొత్తిమీర వేసేసి కొంచెంసేపు అయ్యాక బంద్ చేస్తాను గ్యాస్. చాలా సూపర్గా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి.